crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. సార్ 1 అవర్లో మనకు వేరే మీటింగ్ ఉంది. 20 minutes చాలు పదా. Pulling up like windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up like windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick, clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly. మనం ఎలా ఎందుకు వెళ్తున్నాం? సర్ప్రైజ్ చేద్దాం సార్. మీలో చాలామంది ఇంట్లో హోమ్ థియేటర్ చేసుకోవడం అంటే ఖరీదైన హౌస్లోనో లేదా లగ్జరీ విలాస్లో మాత్రమే సాధ్య విషయంగా భావిస్తుంటారు. కానీ మీరు సింపుల్ 3 bedroom అపార్ట్మెంట్లో కూడా ఎక్సలెంట్ హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. మీకు సినిమా అంటే ప్రేమ పిచ్చి ఉండాలి, కానీ సింపుల్ 3 bedroom అపార్ట్మెంట్లో కూడా ఎక్స్ట్రాడినరీ హోమ్ థియేటర్ చేసుకోవచ్చని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి ఈ వీడియో చేశాం. మీకు హోమ్ థియేటర్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా అపార్ట్మెంట్ పర్చేస్ చేసేటప్పుడు ఆ హాల్ హోమ్ థియేటర్కి కంఫర్టబుల్గా ఉందా లేదా చూసుకుంటే చాలు. అకోస్టిక్స్ అండ్ సీలింగ్ 3 layers విత్ 3D టాప్ లేయర్తో చేసాం. ఇది సెన్సిటివ్ డిజైన్ కావడం వల్ల మా టీం ఈ ప్రాజెక్ట్ కోసం 23 days వర్క్ చేశారు. కస్టమర్ రిక్వైర్మెంట్ 6 seats అని చెప్పడంతో బ్యాక్ సైడ్ సింగిల్ స్టెప్గా రైజ్ చేసి 4 seatsని, అలానే ఫ్రంట్ రోలో మరో 3 seatsని ప్రొవైడ్ చేసాం. ఈ రూమ్ డైమెన్షన్స్ 12x24 అంటే పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్. ఆప్టోమా UHZ50+ ప్రొజెక్టర్తో ప్రొజెక్షన్ కోసం 133 డయాగ్నల్ అకోస్టిక్ ఓవెన్ కర్వ్డ్ స్క్రీన్ని ఇన్స్టాల్ చేసాం. ఒకప్పుడు హోమ్ థియేటర్ రూమ్స్ డిజైన్ చేయడం అంటే స్పీకర్స్ ఫిజికల్గా కనపడేలా ప్లాన్ చేసేవాళ్ళం. ఈ థియేటర్ రూమ్లో స్క్రీన్ బ్యాక్ సైడ్ 3 ఇన్వాల్వ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇన్వాల్వ్ స్పీకర్ అంటే థియేటర్ రూమ్ డిజైన్ చేసేటప్పుడు వాల్లో గ్రూవ్ చేసి ఆ గ్రూవ్లోనే స్పీకర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇదే ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్. మీరు థియేటర్లో మూవీ చూసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్క్రీన్ మీద ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ని హోమ్ థియేటర్ రూమ్స్లో కూడా అప్లై చేస్తున్నాం. ఈ రూమ్లో మనం ఆప్టోమా UHZ50+ లేజర్ ప్రొజెక్టర్ని యూజ్ చేసాం. బ్యాక్ సరౌండ్ స్పీకర్స్గా క్లిప్స్ ప్రో 160 RPW యూజ్ చేసాం. డాల్బీ అట్మాస్ స్పీకర్స్గా క్లిప్స్ DS160C స్కై హై స్పీకర్స్ యూజ్ చేసాం. క్లిప్స్ THX 504L ఇన్వాల్వ్ స్పీకర్స్ని బిహైండ్ ద స్క్రీన్ లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్గా యూజ్ చేసాం. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం 133 డయాగ్నల్ కర్వ్డ్ స్క్రీన్ యూజ్ చేసాం. క్లిప్స్ SPL 120 డ్యూయల్ సబ్వూఫర్ని యూజ్ చేసాం. ఈ 2 సబ్వూఫర్స్ 12 inches డ్రైవర్స్తో ఆపరేట్ అవుతాయి. థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్క్రీన్పై ఉండాలి, కానీ ఎక్విప్మెంట్ మీద ఉండకూడదు. దీనికోసమే మేము క్లయింట్ థియేటర్ రూమ్లో ఎక్విప్మెంట్ని హైడ్ చేస్తూ ఉంటాం. ఈ థియేటర్లో మేము మరాన్ SR8015 11.2 డాల్బీ అట్మాస్ AV రిసీవర్ని యూజ్ చేసాం. ఎక్విప్మెంట్ మొత్తాన్ని టోటల్గా హైడ్ చేసాం. క్లయింట్ మమ్మల్ని థియేటర్ కోసం అప్రోచ్ అయ్యాక రూమ్ డైమెన్షన్స్ని బట్టి టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ని డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేసి క్లయింట్కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అకోస్టిక్స్ గురించి ఎన్ని వీడియోలు చేసినా మనకి టైం సరిపోదు. ఈ రూమ్ విషయానికి వస్తే 3 layers అండ్ టాప్ 3D ప్యానలింగ్తో అకోస్టిక్స్ చేసాం. అందరూ అనుకునేటట్లు సౌండ్ ప్రూఫింగ్ అంటే ఒక విషయం కాదు. దీనిలో అబ్జర్షన్, ప్రూఫింగ్, డిఫ్యూజింగ్, రిఫ్లెక్షన్, డాంపింగ్ ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటిపై సపరేట్గా ఒక వీడియో చేస్తాం. సీలింగ్ యూనిక్గా ఉండాలని క్లయింట్ రిక్వెస్ట్ చేయడం వల్ల కొంత టైం తీసుకుని ఈ 4 layer అకోస్టిక్ సీలింగ్ని డిజైన్ చేసాం. ఈ క్లిప్లో మీరు
సీలింగ్లో ఉన్న 4 అట్మాస్ స్పీకర్స్తో పాటు సరౌండ్ కోసం యూజ్ చేసిన 4 నంబర్ ఆఫ్ ఇన్వాల్వ్ స్పీకర్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రూమ్లో ఫ్లోరింగ్ విషయానికి వస్తే 10 mm థిక్నెస్తో లాస్ వెగాస్ అమెరికన్ వాల్నట్ ఎకోస్టిక్ వుడెన్ ఫ్లోర్ని యూజ్ చేసాం. రెక్లైనర్స్ని క్లయింట్ టేస్ట్కి అనుగుణంగా మా ఓన్ సోఫా ఫ్యాక్టరీలో కస్టమైజ్ చేసి ఇచ్చాం. మూవీ స్ట్రీమింగ్కి యాపిల్ బాక్స్తో పాటు అమెజాన్ Fire TV క్యూబ్ను కూడా యూజ్ చేసాం. డ్యూయల్ సబ్వూఫర్స్ అండ్ ఆల్ 11 నంబర్ ఆఫ్ స్పీకర్స్ని క్లిప్స్ యూఎస్ ఇన్స్టాల్ చేసాం. క్లిప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యూఎస్ లౌడ్ స్పీకర్ కంపెనీస్. ఈ స్పీకర్స్ని మరాంజ్ 8015 11.2 ఛానల్ డాల్బీ అట్మాస్ రిసీవర్తో డ్రైవ్ చేసాం. ఎల్ షేప్లో ఉన్న హాల్లో మెజారిటీ పార్ట్ని హోమ్ థియేటర్ కోసం యూజ్ చేయడం వలన రిమైనింగ్ పార్ట్ని లివింగ్ హాల్గా కన్వర్ట్ చేసాం. ఇది కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా. చాలామంది హోమ్ థియేటర్ ప్రొఫెషనల్స్కి అండ్ ఇంటీరియర్స్కి సంబంధం ఏంటనుకుంటారు. లివింగ్ హాల్లో కొంత భాగాన్ని థియేటర్ కేటాయించి రిమైనింగ్ ప్లేస్ని లివింగ్ హాల్గా మార్చాం. వీళ్ళని చూడండి, ప్రజెంట్ జనరేషన్ని ఇంట్లో ఎంత బెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నా సరే మొబైల్లో గేమ్స్ ప్లే చేయడం మాత్రం మనం ఎవ్వరం ఆపలేం. హాయ్ బ్రో, ఆ గేమ్స్ ఏదో స్క్రీన్ మిర్రరింగ్ చేసి స్క్రీన్ మీదే ఆడుకోవచ్చు కదా, ఐస్ ఎఫెక్ట్ కావు.